నేను చెప్పేది ఒట్టి మాట అనుకుంటే తేడా పడతారు. లేఖనమే చెప్తున్నా నేను. జాగ్రత్త, సీరియస్గా తీసుకొని ట్రై చేసి చూడండి. మీరు అలవాటు అయ్యావంటే నిన్ను ఆపలేడు. ఇక దేవునికి మహిమ. ఇక టెన్షన్లు వద్దు, కృంగుబాట్లు వద్దు, దిగుళ్ళు వద్దు, విచారాలు వద్దు. అర్థమైందా? గెలుపైన స్తోత్రం, ఓటమైనా కూడా. ఎందుకు స్తోత్రమో తెలుసా? ఆ ఓటమి కూడా మళ్ళీ మన గెలుపైద్ది. అందుకు ప్లస్ అయినా స్తోత్రం, మైనస్ అయినా. ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది. ఏదన్నా జరగని అంత అడి తిరిగి మన మంచికి రావటమే. అదంతే. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు దిగులేసుకొని కూర్చుంటారు. ఇది ఏందిరా, మన వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది. ఏందిరా నాయనా, వాడిని ఎట్ట చేద్దామన్నా అడు తిరిగి అయిపోయాడు అనుకున్నాడు, మళ్ళా లెగుస్తున్నాడు రా బాబు. అంతేరా, లేపుతాడు. మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు? ఆమె చేయబట్టుకున్నాడు ఎవరు? చిన్నప్పుడు సామెత తిన్నాను, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకని. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకని ఒక సామెత పుట్టింది మన దేశంలో. అట్లాగే రాజ్యాలను వెళ్ళే రాజైన రాజాదిరాజుకు దాసుడే. ఆ సత్యాన్ని ఆయన ఎరిగి దీన మనస్సు కలిగిన వాడై తగ్గించుకొని దేవుని మయంపరుస్తూ ఆనందిస్తూ ప్రజలకు నేర్పుతున్నాడు. ప్రజలారా, మన దేవుడు ఇంతటి వాడు, మీరు ఆయన తక్కువ అంచనా వేయొద్దు. మనము ఆయనను ఇలా సేవించాలి, ఇలా ఆరాధించాలి. ఆయన ముందు మనం అతిశయించరాదు, మనము ఆయన యందు అతిశయించాలి. ఆయన ఆరాధనీయుడు, ఆయన స్తోత్రార్హుడు, సైన్యములకు అధిపతి. హల్లెలూయా. సమస్త విశ్వమును నిర్మించిన నిర్మాత. ఆయన ముందు మనం ఎగస్టాల్ చేయకూడదు అని చూడండి. తన వస్త్రాలు కూడా లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఒక సామాన్య దాసుడి కంటే తక్కువగా. అది ఆమె చూస్తాం చూడు, ఆ ఫేస్ ఫీలింగ్స్ చూడండి, అవి ఆ అంతరంగంలో మాటలు. అలా ఆయన అనుకున్నందుకు ఆమె జీవితకాలం మొత్తం సంతానం లేకుండా అయిపోయింది. కొంతమంది గొడ్రాళ్ళుగా మిగిలిపోవడానికి ఇట్లాంటివి కూడా కారణం ఉంటాయా అని అనిపించింది నాకు. అది కూడా ఒకటి రాసుకోవాల్సిందే. ఒకరు గొడ్రాలితనం పొందడానికి భక్తులను హీనపరిచిన పాపం కూడా ఉండి ఉండవచ్చు. భక్తులను హీనంగా ఆలోచించిన కారణం చేత కూడా, భక్తులను హీనపరిచిన కారణం చేత కూడా గొడ్రాండ్రు అయిపోవచ్చు, సంతానవతులు కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది ఆ మాట. భక్తిపరుడు ఆయన. దావీదంటే సామాన్యుడు కాదు, అలాంటి వాడు దావీదు. అన్నాడు, అడిగింది, ఆగలా, ఎగాదిగా చూసి చివరికి అడిగింది. బుద్ధి లేదా? రాజువా దాసుడువా నువ్వు? రాజులు ఇంతేనా ప్రవర్తిస్తారు? రాజులు ఎలా ఉండాలి? ఆ రాజసం, ఆ టీవీ, ఆ దర్పం, ఆ హడావిడి. హలో, నువ్వు చెప్పింది కరెక్టే. అవన్నీ జనం దగ్గర, ఆయన దగ్గర కాదు. హల్లెలూయా. అవన్నీ పరిపాలనా కార్యక్రమం జరిగేటప్పుడు, ఆ రాజుగా సింహాసనం ఎక్కినప్పుడు ఆ వ్యవహారం అంతా, ఆ తంతంతా. పెద్ద ఆఫీసర్ అయి ఉండి సిగ్గు లేకుండా భజన చేస్తున్నావా అని ఎవడన్నా నిన్ను అన్నాడు అనుకో, ఒరే సిగ్గు లేకుండా భజన చేసినందుకు ఎరా నేను పెద్ద ఆఫీసర్ అయిందని చెప్పు. నువ్వు సిగ్గు శరం అనే దేవుడి దగ్గర పనికిరావురా. తప్పు చేసే కాడ సిగ్గుండాలి, వ్యభిచారం చేసే కాడ, దుర్మార్గం చేసే కాడ, నోరు కొట్టే కాడ, కడుపు కొట్టే కాడ, బల కింద చేయి పెట్టే కాడ, అక్కడ రా సిగ్గు శరం ఉండాల్సింది. దేవుడి దగ్గర కాదు. దేవుడి దగ్గర నన్ను నేను మర్చిపోతా, నన్ను నేను మర్చిపోతా. నాకు ఆయన నా ఉనికికి కారణం ఆయన. నాకు ఊపిరి ఊదింది ఆయన. నాలో పని చేస్తున్నటువంటి వ్యవస్థ అంతటిని ఈ రోజుకి నడిపిస్తుంది ఆయన. ఈ దేహాన్ని నాకు ఇచ్చింది ఆయన. మరి ఆయన కాకపోతే ఎవరిని మయంపరచాలి? నేను మనుషులను మయంపరచుకుంటా, మనుషులకు భజన చేసుకుంటా, మనుషులు అడుగులకు మడుగులు వచ్చుకుంటా తిరగాల నేను? నా దేవుడు రా, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు.
చూడండి, ప్రపంచం అంతా ఏనాటికైనా మన రూటుకు రావాల్సిందే కానీ మనం ఆ రూటుకు పోతామా? ఏనాటికైనా ప్రపంచం మొత్తం ఆయన ముందు నిలబడాల్సిందే కానీ ఆయన దగ్గర నుంచి పారిపోగలమా? ఈరోజు నీ ఎగతాళి చేసిన వాడు కూడా రేపు ఒకనాడు వచ్చి వాడు కూడా భజన చేయాల్సిందే నీతో. గుర్తుపెట్టుకో. స్తుతిలో శక్తి ఉంది, స్తుతి వలన బహుళ ప్రయోజనం ఉంది. 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, దురాత్మ పీడనలు వదిలిపోతాయి. వెంట బాగానే వింటున్నారు కానీ స్తుతించట్లా. సీరియస్గా తీసుకుంటే చెబుతా. తీసుకుంటారుగా ఇంకా దేవుని దగ్గర మెలికలు తిరగరుగా. సిగ్గులు మైమరచి తన్మయించి ఆరాధించాలి. దేవుడు అంటే మోకాళ్ళు వంగాలంతే. దేవుడు అంటే తల ఉంచాలంతే. నా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అలాంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఇక తోకల్లాగా ఉండరో, తలల్లాగా మెయిన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి. దేవుడు అంటే బెండ్ అయిపోవాలంతే. అది కూడా సైన్యములకు అధిపతి. హల్లెలూయా. 2వ ప్రయోజనం బంధకాలు. 3వ ప్రయోజనం మాంత్రిక శక్తుల ప్రయోగాలు సైతం, శత్రువుల కుట్రలు సైతం నాశనమైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. వాడు ఎన్ని కుట్రలు చేయని, ఎన్ని రకాల ప్రయోగాలు చేసి, వాడు ఎన్ని తంతులన్నా చేయని, మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే స్తుతించిన ఆ స్తుతి ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తుంది. ఆ ప్రభావం ఎంత పనిచేసిద్దంటే విరోధులను, పగ తీర్చుకుని వారిని, శత్రువులను మాన్పివేసిద్దట. వాటి ప్రభావం ఇక నీ మీద పనిచేయకుండా ఒక దుర్గము నీ చుట్టూ రౌండ్ చేసిద్దట. నీ స్తుతుల మూలమున ఒక దుర్గం ఏర్పడిద్దట. నేను కదా లేఖనం చూశారు ఇందాక మీరు. హల్లెలూయా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతి ఒక దుర్గం అవుతుంది. గనుక ఒకటే విరుగుడు, ప్రార్థించటం, స్తుతించటమే. పాడుకో. పిచ్చోడు అనుకుంటే అనుకోని, నిన్ను ఎందుకు ఊరక వాగుతూ ఉంటావు అనుకోని. నువ్వు పనికి మళ్ళీ మాటలు వాగట్లా. నా యేసయ్య పాటలు పాడుతున్నావు. పాడు, స్తుతించు, ఆరాధించుకో. హల్లెలూయా, స్తోత్రం, మహిమ చెప్పుకో. నీ బాడీలో మార్పులు రాబోతే అప్పుడు అడుగు. పాడైన నీ గుండె తిరిగి నార్మల్ కండిషన్కి వస్తుంది. పాడైన కిడ్నీలు మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాయి. పాడైన లివర్ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చింది. పాడైన జీవితం తిరిగి బాగుపడిద్ది. పతనమైన కుటుంబం తిరిగి కట్టబడిద్ది. వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తిరిగి నీకు అనుకూలంగా మారిపోతాయి. బాధ వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, ఆనందం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, దిగులు వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, భయం వేసినప్పుడు కీర్తనే పాడాడు, విజయం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, జననమైన మరణమైన కీర్తనే పాడాడు. కీర్తన గ్రంథాలు చదవాలి. మరి కీర్తన గ్రంథంలో కీర్తనలు చదవాలి. అన్నీ అయ్యే కనపడతాయి మనకి. ఏదన్నా జరగని పాటే. బాగా సంతోషం కలిగిందా పాటే, బాధ వచ్చిందా పాటే. ప్రార్థన కూడా ఆ పాటలోనే పాడుకుంటాడు. ఏదన్నా రాని ఆరాధనే. దావీదు, అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు, నా హృదయానుసారుడైన మన చిత్తానుసారమైన మనస్సు గలవాడు. నేను చెప్పేది ఒట్టి మాట అనుకుంటే తేడా పడతారు. లేఖనమే చెప్తున్నా నేను. జాగ్రత్త, సీరియస్గా తీసుకొని ట్రై చేసి చూడండి. మీరు అలవాటు అయ్యావంటే నిన్నెవడు ఆపలేడు. ఇక దేవునికి మహిమ. ఇక టెన్షన్లు వద్దు, కృంగుబాట్లు వద్దు, దిగుళ్ళు వద్దు, విచారాలు వద్దు. అర్థమైందా? గెలుపైన స్తోత్రం, ఓటమైనా కూడా. ఎందుకు స్తోత్రమో తెలుసా? ఆ ఓటమి కూడా మళ్ళీ మనకు గెలుపైద్ది. అందుకు ప్లస్ అయినా స్తోత్రం, మైనస్ అయినా. ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది.
ఏదన్నా జరగని అంత అడు తిరిగి ఇటు తిరిగి మన మంచికి రావటమే. అదంతే. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు దిగులేసుకొని కూర్చుంటారు. ఇది ఏందిరా, మన వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది. ఏందిరా నాయనా, వాడిని ఎట్ట చేద్దామన్నా ఇటు తిరిగి అయిపోయాడు అనుకున్నాడు, మళ్ళీ లెగుస్తున్నాడు రా బాబు. అంతేరా, లేపుతాడు. మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు? ఆమె చేయబట్టుకున్నాడు ఎవరు? దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవునికి మహిమ. అది ఏది జరిగినా ఇప్పుడు నీకు మైనస్గా కనపడేది కొద్ది కాలం తర్వాత నువ్వు వెనక్కి చూస్తే నీకు ప్లస్ అయి ఉంటుంది. నా జీవితంలో చాలా అనుభవించా బ్రదర్. ఇప్పుడు నీకు మైనస్లుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నీకు నష్టాలుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూస్తే అవి నీకు లాభాలుగా ఉండి ఉంటాయి. అందుకే ఏం చేయాలి? నష్టంలో కూడా అది స్తుతి. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధి ఏక. మళ్ళీ ఇప్పుడు నేను పాడండి స్తుతించండి అన్నానని పాడితే మంచిదంట. అబ్బాయి పాడరా, నడిపించు నానా పాడితే మంచిదని మళ్ళీ భారం లేకుండా ఆ తన్మయత్వం లేకుండా పాడదు. యాంత్రికంగా పరవశించి పాడు, హోల్ హార్టెడ్గా పాడు. మనోళ్ళు ఏదన్నా మంచిదని చెప్పామనుకో ఆచారంగా మార్చేస్తారు దాన్ని. అందుకని నా భయం. అందులో ఆ ఫ్లేవర్ మిస్ కాకూడదు, ఆ పరిమళం మిస్ కాకూడదు. పరిమళంతో కూడిన ఆరాధన అయితే ఉంటుందే, యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరి రుచి చూసినోటికి తెలుసుద్ది, అది నాకు తెలుసు. కన్నీటి ప్రార్థనలు వస్తాయి పాటల్లో. ఏకాంతంలో పోయి కూర్చొని ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. విరిగేనా మనసు వసియంపరావా, వసియంపరావా.